మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చల నడువురిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ప్రజాపాలన అనగానేమి అని ఏదైనా పరీక్షల 3 మార్కుల ప్రశ్న వచ్చిందే అనుకో, పిల్లగాన్లు ఏమని రాస్తారు ఎరకెనా? ప్రజాపాలన అనగా రేవంత్ సారు చెప్పిన పాలన, ప్రజాపాలన అనగా అరెస్టులు చేసే పాలన. 6 గ్యారంటీల మీద ప్రభుత్వాన్ని నిలదీసినోళ్లను అరెస్టులు చేయడాన్నే ప్రజాపాలన అందురు. మాట తప్పిన సర్కారు మీద మరలవడ్డోళ్లను జైలుకు పంపడానికి ప్రజాపాలన అని కూడా అనెదరు. ప్రజాపాలనలో కారణం లేకుండానే లాఠీ చార్జీలు, నోటీసులు ఇయ్యకుండానే కేసులు పెట్టుడు, చెప్పక చెయ్యక జైల్లేసుడు ఇవన్నీయును ఉండును. ముఖ్యంగా కోర్టుకు రేపు ఎల్లుండి సెలవులుంటాయి అనంగా అరెస్టులు చేయబడును. ఇదే ప్రజాపాలనలోని అతిపెద్ద విశేషము. ఇగో గిట్లనే రాత్తారు కావచ్చల్లా. చూడుర్రి అసలు ముచ్చటేందో మీరే. ఇక భస్మాసుర పాలనలో బకాసురుని పర్వం ఎట్లున్నదల్లా పేరు. రాగురి, ఇది నేను పెట్టింది కాదు. మన రేవంత్ సారు వారి ఏడాది పాలనను, సారువారి ఘనకార్యాలను కండ్లారా చూసి జనాలు మేధావులు పెట్టిన పేరు. సరే, ఇక లేటెస్ట్గా సారువారు చేసిన ఘనకార్యం ఏందయ్యా అనంటే, బహుజనుల తరపున గొంతెత్తి షెయి పార్టీ ఇచ్చిన హామీలను నిలదీసిన ఎర్రోళ్ల సీనన్నను అరెస్ట్ చేయించిండు. ఎర్రోళ్ల సీనన్న ఎరికే కదా, బీఆర్ఎస్ లీడరు, ఎస్సీ ఎస్టీ కమిషను మాజీ చైర్మను, తెలంగాణ కోసం గులాబీ జెండా పట్టుకొని ఉద్యమాలు చేసిండు. కానీ షెయి పార్టీ పాలనలా అన్యాల్యంగా అరెస్ట్ అయ్యిండు. పొద్దుగాలనే పనులు కూడా దోమక ముందే పోలీసోళ్ళు ఎర్రోళ్ల సీనన్న ఇంటికి దబాయించుకుంటూ వచ్చిర్రు. ఓ నోటీసు లేదు, ఏం లేదు, బల్మీటికి గుంజుకపోయిర్రు. హొరక్కో, ఇదెక్కడి కథ, ఇదేం ప్రజాపాలన? అసలు పోలీసులు చెప్తున్న కేసులతోని సీనన్నకు సంబంధమే లేదు. అయినా పట్టుకపోయిర్రు, కోర్టు ముందు హాజరు పెట్టిర్రు. కానీ ఎన్నటికైనా న్యాయమే గెలుస్తుంది కదా. కోర్టు ఎర్రోళ్ల సీనన్నకు బెయిల్ ఇచ్చింది. ఈరోజు అక్రమ కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం పైన ధర్మం గెలిచింది, అధర్మం ఓడింది. చట్టాలపైన మాకు గౌరవం ఉంది. కోర్టు నిబంధనలను తప్పకుండా పాటిస్తాం. కాదల్లా, అసలు ఈ అరెస్టులేంది, ఇండ్ల మీద అచ్చుడేంది, పోలీసులు బెడ్రూముల దాకా ఓవుడేంది? ప్రజాపాలన అంటే గిదా? ఈ అరెస్టులు కూడా చూడు ఎట్లా చేస్తాన్లో. బేస్తారము, శుక్రవారము లేకుంటే శనివారం చేస్తారు. ఎందుకంటే శని ఆదివారాలు కోర్టుకు సెలవులు ఉంటాయి కదా. ఒక 2 రోజులన్నా జైలు ఉంచొచ్చు అని ఏదో దిక్కుమాలిన ఆనందం కావచ్చు. అల్లర్జున్దే తీసుకోరాదు రోల్లా, ఆయనను కూడా శుక్రవారం నాడే అరెస్ట్ చేసిర్రు. హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. అయినా కోపం సల్లారన్నట్టున్నదోళ్ళు ఏవో సాకులు గీకులు చెప్పి రాత్రంతా శంషలు కూడా జైల్లోనే ఉంచి తెల్లారి విడుదల చేసిర్రు. అగో గట్లుంటది మరి. అరే కాదోల్లా, తప్పు చేసిన వాళ్ళను అరెస్ట్ చేయవలసిందే, అద్దంటలేము. చట్టం ఎవ్వరికి కూడా సుట్టంగానే కాదు. కానీ మనకాడ మాత్రం బీఆర్ఎస్ వాళ్ళకైతే ఒక చట్టం, షెయి పాటోళ్ళైతే సుట్టం లెక్కనే ఉన్నదా ఏంది అని కొడుతున్నది. సూత్తలే రానోళ్ళ మీరు కూడా ఎవరైతే సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడతారో ఖతమిగా వాళ్ళ మీద ఏదో ఒక కేసు బనాయించుడు, పగలు రాత్రి ఫరక్ లేకుండా అరెస్టులు చేసుడు. గిదెక్కడి ఇందిరమ్మ రాజ్యం అసలు? కథక్కున వాడెత్తు. గిట్లనే అనిపిస్తున్నది. అరే అధికారంలోకి వచ్చి ఆడాదయింది, ఏడదాన్నే ఉన్నది. డెవలప్మెంట్ ముంగటికి కదులుతనే లేదు, అన్ని గ్యారెంటీలు అమలు అయితేనే లేవు. రైతులు గోసపడతాండ్రు, బడి పిల్లలు దండలాడుతున్నారు, ఆటో డ్రైవర్లు ఆగమైతాండ్రు. అరే రామ, వీళ్ళ సంగతి చూడాలి కానీ కోపం వస్తే అరెస్టులు, మరల పడితే జైలేసుడు, ఏందిది అని గరమైతాండ్రు జనాలు. నిజంగా ఎన్ని లొల్లులు జవడాలు ఉన్నా కానీ ఆఖరిదాకా కలిసి ఉండేది ఆల్మొగలే. నడుమిట్లా ఎంతమంది వచ్చినా, ఎన్ని పంచాదులు పెట్టినా, దినం ఎన్ని కోపాలు పెట్టుకున్నా కానీ లాస్ట్కు మాత్రం ఒకరి కోసం ఇంకొకరు అన్నట్టే ఉంటారు. ఉండాలి కూడా. నడుమిట్లా వచ్చిన వాళ్ళది ఏముండదల్లా, అగ్గిపుల్ల గీర్తారు, పోతారు, గంతే. సరే, అయితే ఇదంతా కాదు కానీ ఒక పెనిమిటి ఉన్నాడోల్లా, పాపం ఆయన ఇంటామెకు పానం మంచిగా ఉంటలేదోల్లా, బీమార్ వచ్చింది. ఇక ఆమెకు సేవలు చేసేటందుకు, కష్టంలో ఆమెకు తోడుగా ఉండేటందుకు కొలువు కూడా ఇడిచిపెట్టిండు. ముందే రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఎంత గొప్ప మనసు కదా. కానీ అంతల్నే ఏమైందంటే పాపం చూడురల్లా మీరే. నిజంగా విధి తలరాత అని అంటారు చూడు, ఇది అదే కావచ్చు. వీళ్ళు భార్యాభర్తరోల్లా, పెనిమిటిది రాజస్థాన్లా సర్కార్ నౌకరి. ఇక వీళ్ళకి పిల్లలు లేరు. అయితే కొన్నొద్దుల సంధి ఇంటామే ఏదో బీమార్తోని తనలాడుతున్నది, గుండె నొప్పట. అందుకే పెనిమిటి ఆమెకు సేవ చేయాలని అనుకున్నాడు. కొలువులకెళ్ళి ముందే దిగిపోయిండు. ఇంకో 3 ఏళ్ళున్నదంట సర్వీసు. అయినా గాని భార్య కోసము, ఆమె కోసము, ఆమెను చూసుకునేందుకు ముందుగానే రిటైర్మెంట్ పెట్టుకున్నాడు.
మెచ్చుకోవాల్సిందే కదా. ఇక సారు దిగిపోతున్నాడు కదా అని ఆఫీసోళ్ళు ఆలుమొగలకు సన్మాన కార్యం పెట్టుకున్నారు. మంచిగా దండలేసిర్రు, పోటువలు దిగుకుంటా అందరూ సంతోషంగా గడిపిర్రు. కానీ గాషారం చూడల్లా ఓ దిక్కు సంతోషంగా రిటైర్మెంట్ ఫంక్షన్ నడుస్తుండగానే అదే ఫంక్షన్లా ఇంట ఆమె కుప్పగూలిపోయింది. అగో పాపం గుండెపోటుతోని జీవిడ్చిందొల్లా. అసలు ఆ పెనిమిటి ఆమె మంచి చెడ్డ చూసుకునేందుకే కొలువులకెళ్ళి దిగిపోయిండు. ఎవరి కోసమైతే కొలువు ఇడిచిపెట్టిండో కొలువులకెళ్ళి దిగిపోయిన నాడే ఆమె కాలం చేసుడు. ఎంత ఘోరం చెప్పుర్రి. చూస్తున్న నాకే నోట మాట అత్తలేదు. పాపం ఆ సారుకు ఇంకెట్లా అనిపించాలే కదా. అందుకే అంటారు మనిషి జీవితము ఎప్పుడు ఎట్లా మారుతుందో ఏమవుతుందో ఎవ్వరు చెప్పలేరని కదా. దిల్ రాజు వచ్చినాడు, అల్లు అరవింద్ పోయినాడు, నాగార్జున వచ్చినాడు, వెంకటేష్ వచ్చినాడు, డీజేటిల్లు వచ్చినాడు, కిరణ్ అబ్బవరం కూడా వచ్చినాడు. కానీ చిరంజీవి పోలేదు, మహేష్ బాబు కనబడలేదు, చిన్న ఎన్టీఆర్ పోలేదు, ప్రభాస్ అన్న అటుకెళ్ళి చూడలేదు, రామ్ చరణ్ స్వామి నజరే వేయలేదు. ఈ రాగము ఏందంటారా అనొల్ల. అయితే సినిమాలోళ్ళతోని మన సీఎం సారు, అయ్యో పేరు చెప్పకుంటే మళ్ళా లేనిపోని తిప్పలా ఆయనట, మన రేవంత్ సారు సినిమాలోళ్ళతోని మీటింగు పెట్టిండు. మరి ఆ మీటింగు ఏమిటికి నడిచింది, ఎందుకు పెట్టుకున్నారు, ఏం ముచ్చట్లు చెప్పుకున్నారు, ఏది ఓ మల్కా మనమే పోయి అరుసుకొని వద్దాం రాండ్రి. రండి 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 ఎదురు చూడండి. మొత్తానికి మన దిల్ రాజు అన్నతోని కలిసి ఈ సినిమాలోళ్ళు సీఎం సార్ను కలిసి ఈగురం పెట్టుకున్నారు. ఇక వీళ్ళు వచ్చి షాయి బొట్ట అవి తాగినాక సీఎం సార్ వచ్చి చేతులు కలిపిండు, శాల్వాలు కప్పించుకున్నాడు. అగో మన నాగార్జును శాల్వా కప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు చూడు. ఈయనదే కన్వెన్షన్ హాల్ ఊలగొట్టించే కదా రేవంత్ సారు. అదన్నట్టు ఇక అటెనక అందరు కూర్చొని మాట ముచ్చట పెట్టుకున్నారు. వెంకటేషు, సిద్ధు, కిరణ్ అబ్బవరం ఇగో వీళ్ళందరూ వచ్చి చేతులు కట్టుకొని పెద్ద మనుషులు ఏం మాట్లాడుకుంటారో విన్నారు మంచిగా. మరి లోపల ఏం నడిచిందో బయటకు వచ్చి పెద్ద మనిషి దిల్ రాజు అన్న చెప్తాడు, ఇన్నట్టు చేయురి ఓ ముక్క. తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. ఈ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఆగనట మన సినిమా ఇండస్ట్రీని ఏడుకో పట్టుకోపోదాం అనుకుంటాడట సారు. అన్నట్టు పనుల పని ఈ టికెట్ రేట్లు పెంచుడు, బెనిఫిట్ షోలు ఉండయి ఏమన్నా అనుకోర్రి అని చెప్పిండని అంటుండు. ఇక అల్లు అర్జున్ నాయన అల్లు అరవింద్ కూడా వచ్చిండు కాదు. సంధ్యా టాకీసులు నడిచిన తొక్కీసులాట వీడియోను సినిమాలోళ్లకు మల్క చూయించిండట సీఎం సారు. గిట్ల సంగతి గిట్ల చచ్చిపోయిర్రు, అల్లు అర్జున్ గట్ల చేయొచ్చునా అని అన్నాడని అంటాన్రు. ఇక సినిమాలోళ్ళు కూడా రేవంత్ సార్ చెప్పిన దానికల్లా మంచిగా విన్నారు. రేవంత్ సార్ పానం కూడా జర నిమ్మలమైందని అంటాన్రు. ఇక అందరు వచ్చి కూర్చొని మాట్లాడే వరకల్లా మొత్తానికి సినిమాలోళ్ళతోని మీటింగు అట్లా నడిచింది. అవుగాని ఇంతకు ఈ అల్లు అర్జును ఆనాడు రేవంత్ సార్ పేరు ఎందుకు మర్చిపోయిండు కావచ్చల్లా. మరవకున్నా అయిపోవు, ఇగో గిట్లనే యాద్ చేసుకుంటా బయటికి వెళ్ళిరటనోళ్ళ కొందరు యాక్టర్లు. అవుగాని ఇప్పుడు సినిమాలోళ్ళకు పెద్ద మనిషి చిరంజీవే కదా, మరి ఆయన గననే కనబడలేదు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ అన్న పత్తకు లేడు, రామ్ చరణ్, బన్నీబాబు, మహేష్ అన్న ఇక గిట్ల పెద్దోళ్ళు పోలేదు. ఎందుకో నాకు కూడా తెలియదమ్మా. ఉంటా మరి. ఇప్పుడు మనం జంతు ప్రపంచంలోకి అడుగు పెడదాం రాన్రోల్లా. గదేనోళ్ళ జీవాలు వచ్చినాయి, అవి కూడా మన ముచ్చట్లకి వచ్చేటందుకు మస్తుగా తనలాడుతున్నాయంట. ఏంది మల్లేశ్వరి నడుమ మనుషుల్నే పట్టించుకుంటున్నావు కానీ మమ్మల్ని దేక్తలేవు, మేము కూడా చిత్ర కథలు పడుతున్నాం, మా గురించి కూడా చెప్పరాదు అని అనుకుంటున్నాయంట. మరి వాటి మనసుల గట్ల అనిపించినప్పుడు మనం చూయించకుంటే ఎట్లనోళ్ళ పాండ్రి. మరి అగో వాటి పర్ఫార్మెన్స్ కూడా చూసేసొద్దాం రాండ్రి. ఓషిని కథ సల్లగుండా
రోడ్డు మీద కుక్కలు పిల్లులు తిరిగినట్టే పెద్ద పుల్లులు తిరుగుతున్నాయి కాదల్లా. ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర బార్డర్ కాడనొల్ల రోడ్డు మీద ఓ దిక్కు జనాలు పోతనే ఉన్నారు, ఇంకో దిక్కు అటు దూరంకెళ్ళి చూడుర్రి ఈయన ఏమో ఫోటో తీస్తాడు. కుక్క అనే రాయింత పులే, పెద్ద పులే. ఓ పిల్లగా ఫోటో మురిపంలా దాని దగ్గరికి పోయే వాయింత అసలుకే మోసం అవుతుంది. ఇంకా నయము ఇది ఎవ్వలి తెరువు పోలే, దానికి ఎన్ని రందులున్నాయో. ఇది ఒక్కటే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఇప్పుడు 11 పెద్ద పులులు తిరుగుతున్నాయో. అగో ఆ పులుల వేట కోసం ఆఫీసర్లు ఊర్లు పొలాలు పట్టుకొని తిరుగుతాండ్రు. సిరిపూరు చుట్టుముట్టు కూడా ఇంకో పులి తిరుగుతాంది. పత్తి చేనుల పనిచేసేటోళ్ళ మీద మొన్న ఇరుసుకబడ్డది కదా, ఇక అందుకే ఆఫీసర్లు వచ్చి జనాలకు ఇగో గిట్ల ఏషాలు కట్టిస్తాండ్రు. అగో ఇక ఈ బొమ్మను చూసి పులి వారిపోతుందని వీళ్లకు నమ్మకం పుట్టించి పనులకు తోలుతాండ్రు. అగ చూడవు సాటింపు కూడా వేపిస్తున్నారు కదా, వీళ్ళు ఎంత భయపడుతున్నారో కాదా మరి. मध्ये वाघ पकडलेला आहे. नवेगाव मध्ये आला जंगलामध्ये, कोणी वावराकडे असेल तर घराकडे निघून या. తాగుబోతోడో లేకుంటే కంతిరోడో వాడలా తిరుగుతున్నాడు అంటేనే భయపడుకుంటా దర్వాజాలు వేసుకుంటాం. అసాంటిది పులే కుక్క లెక్క తిరుగుతున్నదంటే ఇంకెట్లా అనిపించాలే. ఆదిలాబాద్ జిల్లాల పులి భయం అట్లున్నది కదా, ఇగో ఇప్పుడు గీ చిరుతను చూడు నడి రోడ్డు మీద ఆడుకుంటా పాడుకుంటా ఎట్లా పోతాందో. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అర్ధరాత్రి పూట జూ పార్కులకి వెళ్ళి తప్పించుకొని రోడ్ల మీద తిరుగుతున్నదిలో ఈ చిరుత పులి. ఏందో ఏమో పటు, అసలైతే కుక్కలు కనబడితేనే భయపడుకుంటా పోతుంటాం. అసాంటిది పులులు సింహాలు కూడా రోడ్ల మీదకి వచ్చి జనాలలో కలిసిపోతున్నాయి. వాటికి గనక కిరిమి లేచింది అనుకో, వామ్మో తలుచుకుంటుంటేనే వణుకుతున్నది నాకు. జర పైలముల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో మీకే చెప్తాన్నా. ఉంటా మరి రైట్గా. నిజంగా అప్పుడప్పుడు కొందరి కిస్మత్ తలుచుకుంటుంటే నాకైతే పర్షాన్ అనిపిస్తుందోల్లా. అసలు పెట్టి పుట్టిర్రేమో అనుకుంటా, సావంచుల దాకా పోతారు, చచ్చిపోయిర్రని అందరు అనుకుంటారు. కానీ చిన్న దెబ్బ కూడా దాకిచ్చుకోకుండా పుర్సత్గా సావు నుంచి బయటపడతారు. మరి వాళ్ళ కిస్మత్ గల్లోనేనా కాదా? పాండ్రి అసోంటి మనిషే మన కాడికి వచ్చిండు. ఆయనకు ఏ పాటు సుడున్నదో ఓ మల్క చూసి చూద్దాం రాండ్రి. అగో రైలు గాడి చుక్ 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 అనుకుంటా పోతున్నది కదా, పోతనే ఉన్నది. కానీ మీరు చూడవలసింది డబ్బాలను కాదు, రైలు కింద మెల్లగా నజరెయ్యాలే. ఆగుండ్రి ఏదైనా ఎర్ర గుర్తు పెట్టిస్తా. కనబడుతున్నాడా? మనిషే ఉన్నాడు వల్ల. మరి ఆఖరికి ఏమైతుందంటే వరే వా, కిస్మత్ అంటే కిస్మతే పో. అయితే ఈ అదృష్టవంతుడు ఉండే కాడ ఉండకనట పట్టాలు దాటుతున్నాడు. అంతల్నే రైలు బండి వచ్చింది. ఇక ఈయన మెదడు జర్రంత షార్ప్ ఉన్నట్టున్నది. అది వస్తుంటే ఆ కంకర మీద ఆరాంసే ఉన్నాడు. పట్టాల మీదనేమో బండి కింద మనిషి. బండి పోయినాక ఆగా చూడవు దర్జాగా ఎట్లా నడుచుకుంటా పోతాండో. నిజంగా ఈయన గుండె గట్టిది, పానాలు అరచేతులు పెట్టుకొని మరీ అగో అట్లా ఉన్నాడంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా. ఖయాలు తప్పించారు అటు ఇటు మెస్లేనా అంటే ఓయమ్మనే కథమే అయిపోవు కదా.
ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.